హాయ్ అండి. ఎలా ఉందండి? యా సూపర్ అండి, చాలా సూపర్. అసలు సార్ సినిమాలో చూసినప్పటికీ ఈ సినిమాకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అసలు వారు వీరేనా అన్నట్లుగా ఉంది. ధనుష్ సార్ సూపర్ అసలు. అయితే ఆయన లుక్ ఎలా ఉందండి దీంట్లో కొంచెం అంటే యా చాలా సూపర్. ఈ రిపబ్లిక్ డేకి ఇది ఒక హిట్ అంటారా? యా సూపర్ హిట్, మామూలు హిట్ కాదు, సూపర్ హిట్. అసలు రైట్ టైంలో తీసారు, రిలీజ్ చేశారని. 2024లో ధనుష్ గారికి ఇది ఫస్ట్ హిట్ అనొచ్చా? యా ఆఫ్ కోర్స్ చెప్పొచ్చు, చాలా గట్టిగా చెప్పొచ్చు. సూపర్ అండి, చాలా గట్టిగా ఉంది. ఇప్పుడే నేను కెప్టెన్ మిల్లర్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. యాజ్ యూజువల్గా ధనుష్ గారు యాక్టింగ్ ఇరగా తీసేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ వస్తే మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఆయన ఎదుగుదల అన్నట్టు చాలా బాగా చూపిస్తాడు, మాస్ ఎలిమెంట్స్ అన్నట్టు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేస్తే మాత్రం ఇంకా ప్రియాంక మోహన్ క్యారెక్టరైజేషన్ అయితే కెరీర్లో బెస్ట్ క్యారెక్టరైజేషన్ అన్నట్టు. ఆమె మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ మనకి ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది సినిమాలో, మనకి వకీల్ సాబ్లో థర్డ్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి కూడా ఇందులో చేసింది. ఆమె కూడా చాలా బందిపోటు క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. అండ్ హైలైట్స్ వచ్చేసి మాత్రం వార్ సీక్వెన్సెస్ చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ధనుష్కి అయితే మనకి తెలుగులో చెప్పాలంటే హ్యాట్రిక్ హిట్ అని చెప్పొచ్చు. తీరు సార్ ఇప్పుడు ఈ సినిమా కెప్టెన్ మిల్లర్ కూడా యాజ్ గూస్ బంప్స్ హై మూమెంట్స్ అయితే చాలా బాగా ఉంటాయి. శివరాజ్ కుమార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా ట్విస్ట్లు ఉంటాయి. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ కానీ శివరాజ్ ఇద్దరిది చాలా ఫైర్ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. బట్ సందీప్ కిషన్ గారిని కొద్దిగా వాడుకుని ఉంటే బాగుంది అనిపించింది ఇంకా. అండ్ సినిమా అంతా వార్ సీక్వెన్స్ అంతా బాగున్నాయి. కానీ ఒక్కటే డౌట్ ఏంటంటే హీరో క్యారీ చేసిన గన్ను గురించి డౌట్. అది గన్ను చూస్తే ఏ గన్ను తెలియదు, కానీ బండి సైలెన్సర్లో ఉంది. ఒకసారి చూస్తే మాత్రం అది ఒక్క చిన్న క్లారిటీ కావాలి, కానీ మిగతా అంతా చాలా బాగుంది. అండ్ ధనుష్కి అయితే మాత్రం హ్యాట్రిక్ హిట్ పడుతుందని చెప్పొచ్చు. యాక్చువల్గా సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది, థియేటర్లు కుదరక ఇప్పుడు సెపరేట్ రిలీజ్ అయింది. పక్కా హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. కెప్టెన్ మిల్లర్ సినిమా మామూలుగా లేదండి నిజంగా. సార్ సినిమా తర్వాత ఒక సాఫ్ట్ లుక్లో చూసిన ధనుష్ గారిని ఈ సినిమాలో ఆ బియర్డు, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ ఎలివేషన్స్ అసలు మామూలుగా లేదు. మెయిన్ కథ ఇంపార్టెంట్ అండి. అసలు మనకి అలాంటి స్టోరీ ఇప్పుడు అన్ని చాలా తమిళ ఫ్లేవర్ చాలా సినిమాలు వచ్చినాయి, కానీ ఇది ఒక గుడి గురించి. ఆ గుడిలో ఏం దాచారు, అసలు ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది, ఇంటర్వెల్లో దొరికిందా, క్లైమాక్స్లో దొరికిందా, మధ్యలో దొరికిందా అనేది పిచ్చి పట్టించేస్తున్నారండి బాబు. అసలు స్టోరీ డిఫరెన్స్ ఏంటండి బాబు, చాలా బాగా డిజైన్ చేశారు. ధనుష్ గారు లుక్ అయితే మాత్రం నిజంగా రజనీకాంత్ గారు గర్వపడేలాగా ఉందండి, అంత బాగుంది నిజంగా. అసలు గడ్డం పెంచడం గొప్ప కాదండి, ఆ గడ్డం పెంచాక క్యారెక్టరేషన్ ఇవ్వడం గొప్ప. అంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. ఒకటే చెప్తున్నానండి, గూస్ బంప్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, కానీ రోమాలు అయితే మాత్రం నిక్కబడుచుకున్నాయండి. ఈ రిపబ్లిక్ డేకి ఆల్రెడీ హిట్, రేపొద్దునే డబుల్ హిట్ అనమాట. అసలు హాస్యం బాబా, అసలు ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఆయన క్యారెక్టర్ దాచేస్తా నేను చెప్పను, మీరు అడిగినా నేను చెప్పను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ హైలైట్. అది కొన్ని క్యారెక్టర్లు అంటే ఇంకో కొంతమంది ఉన్నారు, అవన్నీ చెప్పేస్తే ఏమవుతుందంటే కావాలని చెప్పేమేమో అని అనుకుంటారు, కానీ థియేటర్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ధనుష్ ఓవరాల్గా సినిమా అయితే మామూలుగా కాలేజీ స్టూడెంట్లకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ధనుష్ గారికి. ఇప్పుడు ప్రతి ముసలు రేపో మాపో చచ్చిపోయాడు కూడా ఫ్యాన్ అయిపోతాడు ఈ సినిమా చూశాక. ఇంకా అంతకన్నా మాట్లాడండి. ఓకే బాయ్. భయ్యా ఇప్పుడే కెప్టెన్ మిల్లర్ సినిమా చూసాను, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్, ఈ లెవెల్ ఈ రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా సంక్రాంతి కాదు, కరెక్ట్గా రేపు రిపబ్లిక్ డే అనగా ఈరోజు రిలీజ్ అయింది, అంటే ప్రీమియర్ షో. సో రిపబ్లిక్ డే రిలీజ్ చేస్తున్నారు. కరెక్ట్ సినిమా భయ్యా. నిజంగా బ్రిటిష్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని వాడుకుని మన తెలుగు వాళ్ళ మీదే ఎలా యుద్ధం చేసి గెలిచారు అనే కాన్సెప్ట్ మీద మన ధనుష్ గారిని తీసుకుంటారు మిలిటరీలోకి. సో ఆయన అక్కడి నుంచి మన తెలుగు వాళ్ళని మనం యుద్ధం, మన స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు మనమే చంపాలని చెప్పి మిలిటరీలోంచి బయటకు వచ్చి ఈయన అసలు నిజంగా ఈ డైరెక్టర్ అరుణ్ గారు సెకండ్ మూవీ ఈ లెవెల్ ఈ రేంజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల. కరెక్ట్గా రిపబ్లిక్ డేకి మన స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఈ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. కానీ నిజంగా శివకుమార్ గారు, సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే మాత్రం అసలు మనం చెప్పక్కర్లేదు వాళ్ళ గురించి. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ భయ్యా ఉంది భయ్యా, ముగ్గురు హీరోలు కలిపి కొడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళని 700 మందిని బాబా ఓచకోత అంటే ఇది సినిమా. ఇలాంటి సినిమాలు రావాలి భయ్యా. మన దేశంలో మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఆ రోజుల్లో దళితులు అని చెప్పి గుళ్ళోకి రానిచ్చేవారు కాదు. దాని కాన్సెప్ట్ అన్ని కాన్సెప్ట్లు కలిపి ఒక అద్భుతమైన సినిమా. అరుణ్ బుద్వేజోదం సంథింగ్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా మీ సెకండ్ సినిమాకి ఈ లెవెల్ అంటే నిజంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మన స్వతంత్రం ఎంత కష్టపడి సంపాదించుకున్నామో తెలుసుకోవాలి. ఆ విధంగా ఉంది సినిమా. ధనుష్ గారు మాస్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు మాస్ లుక్లో ధనుష్ గారు గడ్డం, హెయిర్ స్టైల్ అయితే మాత్రం అబ్బాబాబాబా నాకైతే
వేరే లెవెల్ అనిపించింది. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ భయ్యా, నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన సినిమా కెప్టెన్ మిల్లర్. సూపర్ భయ్య, థ్యాంక్ యూ. హాయ్ అన్న, హాయ్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. కెప్టెన్ మిల్లర్ సినిమా అంటే మామూలుగా లేదు భయ్యా, దుమ్ము దులుపుతుంది. మామూలుగా ఏం లుక్ అన్న, ఆ లుక్ నిజంగా ధనుష్ అన్న యాక్టింగ్ అయితే ఏరే లెవెల్ అన్న. అసలు ఆ యాక్టింగ్ ఏంది, ఆ రగడ లుక్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, అబ్బో చెప్పుకుంటే పోతే సినిమా గురించి మామూలుగా లేదు భయ్యా. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. నిజంగా ధనుష్ అన్న ఎప్పుడైతే ఇంతలా చూడలేదు, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ హీరో కాదు భయ్యా, ఇంకో లెవెల్ హీరో. చాలా బాగుంది అసలు ఆ కాంబినేషన్, హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్, ప్రతి సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఒక్కటి కాదు భయ్యా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ సినిమా భయ్యా. ధనుష్ గారిని సార్ సినిమాలో అంటే ఒక సైలెంట్ గా చూశారు. అవును, ఈ సినిమాలో అన్న నిజంగా చెప్తున్నా, ధనుష్ అన్న అయితే ఇంతవరకు కొత్త లుక్ అన్న, కొత్త వెరైటీగా ఉండు, చాలా బాగుంది. అసలు నేను ధనుష్ అన్న నుంచి అయితే కోరుకున్న దానికంటే ఎక్కువ ఉంది. ఆ మాస్ లుక్ కానీ అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్న, చాలా బాగుంది. ఆయన గడ్డం కానీ ఆ లుక్ కానీ నేను ఒకటే చెప్తున్నా, అన్నయ్య యాక్టింగ్ తో పాటు ఆ లుక్ ఉంది చూసిన ఉన్న మాస్ లుక్, మాస్ క్లాస్ ఆడియన్స్ పండగ నిజంగా చెప్తున్నా. ఒకసారి సినిమా చూస్తే మళ్ళీ చూడాలనిపించే సినిమా నన్ను సినిమా అయితే అన్న. ఒక్కరు యాక్టింగ్ గురించి కదా, ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్ గా కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. 2024 లో ధనుష్ గారికి ఇది ఫస్ట్ హిట్ అన్న. ఫస్ట్ హిట్ కాదు, ఇక స్టార్ట్ అయింది చూడాలి. 2024లో ధనుష్ అన్న స్టార్ట్ అయింది, ఇంకా ఆగదు అది. ఆ స్పీడ్ అనేది ఎక్కడ ఆగదు, మామూలుగా ఉండదు. ప్రతి సినిమా హిట్, సార్ సినిమా హిట్ అయింది కదా, దాని తర్వాత వచ్చిన సినిమా అంత లెవెల్ ఉంది. ఇప్పుడు వచ్చే సినిమా ప్రతి సినిమా హిట్ కొడుతున్నారు, అది మాత్రం నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఏమి యాక్టింగ్ అన్న, అసలు ఆ యాక్టింగ్ చాలా బాగుంది నిజంగా. డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు కెమెరామెన్ ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది భయ్యా, మళ్ళీ చూడాలని ఉంది.